వెల్కమ్ బ్యాక్. అనంతపురంలో మరికొద్దిసేపట్లో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. సభా వేదికకు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి తొలి సభను ఏర్పాటు చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో పాటు ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఇక కూటమి ప్రభుత్వం 15 నెలల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీలు, ఇతర కార్యక్రమాల గురించి ప్రజలకు నేతలు వివరించనున్నారు. ఇక వచ్చే 4 ఏళ్లు చేయబోయే కార్యక్రమాలను కూడా వివరించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం, ఫుల్ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి నాగేంద్రనాథ్ అందిస్తారు. నాగేంద్ర, సూపర్ 6 సూపర్ హిట్ దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రతిభ అనంతపురం నగర శివార్లోని జిఎంఆర్ గ్రౌండ్ ఇంద్రప్రస్థం వద్ద ఇక్కడ ఈరోజు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తం పోలీసులు 6,900 మంది వీడికి మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే హెలిప్యాడ్ వద్ద కూడా ఎవరిని కూడా ఐడి కార్డు ఉంటే తప్ప అలో చేయడం లేదు. అలాగే ప్రధాన స్థలం దగ్గర కూడా, ఈ సభాస్థలి దగ్గర కూడా ఐడి కార్డు ఆధారంగా రాణిస్తున్నారు. ఇప్పటికే జనసేన సంబంధించినటువంటి జనసేన పార్టీ నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. జనసేన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చే ఆస్కారం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు వైకాపా ఏదైతే విమర్శలు చేసిందో కూటమి నేతల్లో ఐక్యత లేదనేది, దాన్ని మేము ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి, అలాగే ప్రభుత్వ పథకాలపైన వైకాపా అనేక విమర్శలు చేయడం జరిగింది, అరకొరగా ఇస్తుందని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వ పథకాలు మేము అందరికీ చేర్చాము, ఒకవేళ అరకొర ఎక్కడ మీరు అన్నట్టు ఉంటే తీసుకొని వస్తే అర్హులైన వారు ఖచ్చితంగా ఇస్తామని వారు సవాల్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో వాళ్ళు ఏం చేశారని దానిపైన పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ 4 సంవత్సరాల్లో కూడా మేము ఎలా ఉంటాము, ఆ తర్వాత వచ్చే ఎన్నికలకు కూడా 3 పార్టీలు కలిసి వెళ్తాయన్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ సభ, ఇది కృతజ్ఞత సభ. ఇది మేము ఈరోజు ప్రజలకు ఈరోజు దీని ద్వారా వివరిస్తామనేసి చెప్పడం జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా అనేక మంది అనేక ఆరోపణలు చేస్తున్నారు వైకాపాకు సంబంధించిన వాళ్ళు. ఈ సభ ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా కూడా వాళ్ళు అలాంటి ఆరోపణలు మానుకోవాలనేసి చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తం పోలీసులు మాత్రం 6,900 మందితో ఇక్కడ మొత్తం చేయడం జరుగుతుంది. 420 సీసీ కెమెరాలు, అలాగే 54 డ్రోన్ కెమెరాలతో పూర్తిగా మొత్తం ఈ 60 ఎకరాల్లో కూడా వీళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడే అడుగడుగున కూడా చేస్తున్నారు. ఈ అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. 12 స్థానాల్లో టీడీపీ వారు, అలాగే ధర్మవరం నుంచి మంత్రి సత్యకుమార్ యాదవ్ గెలవడం జరిగింది. ఈ 14 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకి ఎక్కువ మంది టీడీపీకి బలం ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల జనసేన వాళ్ళు కూడా సపోర్ట్ వల్ల కూడా చాలా చోట్ల గెలవడం జరిగింది. వీళ్ళు 3 పార్టీలు ఐక్యంగా ఉండడం వల్ల ప్రతి గ్రామంలోనూ, ప్రతి గల్లీలోనూ, ప్రతి ఒక్కరిని ఎవరైతే పథకాలు పొందారో వాళ్ళందరినీ తీసుకొని రావడానికి పెద్ద ఎత్తున వీళ్ళు ఇప్పటికే భారీగా సన్నాహాలు చేశారు. చాలా చోట్ల కూడా ఇప్పటికే తరలిరావడం జరుగుతుంది. అంటే స్టేజ్ ఎక్కడ ఉందో స్టేజ్కి 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపేసి అక్కడ నుంచి వాళ్ళని తరలించే విధంగా చేస్తున్నారు. ఇప్పటికే భోజనం టైం కావడంతో భోజనం చేసిన తర్వాత వాళ్ళని ఒకటేసారి తరలించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంకొక అరగంటలో మొత్తం జనం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జన సమీకరణ అయ్యే విషయం కనిపిస్తుంది. అలాగే 1:45కు ఇక్కడికి సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇక్కడికి చేరుకోబోతున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, వీళ్ళు ముగ్గురు చేరుకోబోతున్నారు. వీళ్ళు ఏం సందేశం ఇస్తారు, ఎటువంటి ఇంకా వరాలు ఇస్తారని దానిపైన పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు. అంటే అనంతపురం జిల్లా నేతలు కూడా అనంతపురం సంబంధించి చాలా వరాలు వస్తాయనేసి ఆశతో ఉన్నారు. అనంతపురం సంబంధించి ఇప్పటికే హాంద్రినివా కూడా 3,800 క్యూసెక్కులతో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా అనేక హామీలు వస్తాయి, ఇక్కడ రైతులకు ఇంకా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉన్నారు. అలాగే ఫ్యాక్టరీలు కూడా తీసుకురావాలి. గతంలో 2014 నుంచి 2019లో ఉన్న కాలంలో కేర్ తీసుకొని వచ్చారు, అనేక మందికి ఉపాధి కల్పించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది, ఇంకా ఫ్యాక్టరీలు ఎక్కువ వస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఏం ప్రకటిస్తారని దానిపైన అనంత ప్రజలు కూడా ఎక్కువ దీనిపైన వెయిట్ చూసే అవకాశం ఉంది. నాగేంద్రనాథ్, మరి సూపర్ హిట్ సూపర్ 6 కార్యక్రమానికి అయితే మంత్రి లోకేష్ రావాల్సి ఉండగా అనంతపురం పర్యటన అయితే రద్దయింది. సో దానికి సంబంధించిన కారణాలు, దానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే
లోకేష్ బీజేపీ అధ్యక్షుడు ప్రధానంగా ఈ నలుగురే ప్రధాన వ్యక్తులు ఈ సభకు ఉద్దేశించి. అయితే లోకేష్ రాలేదనేది సంకేతం ఆల్రెడీ ఇప్పటికే వచ్చింది. ఆయన నేపాల్ ఘటన సంబంధించి ఇష్యూలో ఉన్నారు కాబట్టి ఆయన రాకపోవచ్చు అనేసి ఇప్పటికీ చర్చ జరుగుతుంది. సీఎం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ తరఫున మాధవ్ కానీ ముగ్గురు వస్తారు. వాళ్ళ సందేశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆతృతతో ఆ సందేశం ఏం చెప్తారని దానిపైన ఆతృతతో ఉన్నారు. అయితే వైకాపా విమర్శలు చేస్తుంది. ఆ విమర్శల్ని తిప్పికొడతారా, ఏ రకంగా పోతారు, ఇప్పుడు 15 నెలల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ దానిపైన ఎలా వివరిస్తారు, ఇంకా ఈ 4 సంవత్సరాల కాలంలో ఏం చేయబోతారు, రాజకీయంగా కావచ్చు అలాగే ప్రభుత్వ పథకాల తరపున కావచ్చు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని దానిపైన చాలామంది వేచి చూస్తున్నారు. ఈ సభకు 3 లక్షల నుంచి 5 లక్షల మంది జనం రావచ్చని పెద్ద ఎత్తున అనుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా అడుగడుగున మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం అన్ని చోట్ల మనము ఈ సభాస్థలి వద్ద కూడా మనం అనేక చూసాము. అక్కడ ప్రతి పోవడానికి కూడా ఐడి కార్డు అడుగుతాం. ఐడి కార్డు లేదు, ఎవరిని పంపించడం లేదు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం జనంని ఎక్కువ తరలిస్తున్నారు. అంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో లబ్ధి పొందిన వారు రండి ఖచ్చితంగానే, అంటే వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన ఉంది. మేము గతంలో ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే మాకు ఎక్కువగా వచ్చాయి పథకాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు వచ్చాయి, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వచ్చింది, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం వచ్చింది, రైతుకు సంబంధించినటువంటి డబ్బులు కూడా వచ్చాయి, గతం కంటే ఇప్పుడే ఎక్కువ వచ్చాయి అనేసి చెప్పడం జరుగుతుంది. మొత్తం గత ప్రభుత్వం కంటే ఇప్పుడే ఎక్కువ మాకు లబ్ధి పొందిన చాలా మంది చెప్పండి. సో నాగేంద్ర, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఇది ఒక రకంగా అనుకుంటే సక్సెస్ మీట్ అనే చెప్పుకోవాలి. మరి యూరియా కొరత అనేది ప్రధాన సమస్యగా ఇప్పుడైతే కనిపిస్తుంది. మరి ఈ సమయంలో ఈ సక్సెస్ మీట్ మీద రైతులు ఎలాంటి స్పందన వినిపిస్తోంది? ఇది కేవలం వైకాపా చేస్తున్నటువంటి విమర్శలే తప్ప ఎక్కడ రైతు యూరియా కొరత లేదని అధికారి ఈ కూటమి సంబంధించిన నాయకులు అయితే చెప్తున్నారు. దాన్ని కూడా ఈ సభ ద్వారా తిప్పికొడతాము. ప్రతి రైతుకి మేము న్యాయం చేస్తాము. రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వం అనేది. రైతుకి ఇప్పటికే గత ప్రభుత్వంతో పోలిస్తే మేము ఈసారి 20,000 తెలిచాము, ఇప్పటికే 7,000 ఇచ్చాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో. ఖచ్చితంగా మేము రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది, రైతుల కోసం మేము ఖచ్చితంగా పోరాడతాము, రైతుల కోసం మేము ఉన్నామనేసి కూటమి నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏవైతే విమర్శలు చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి విమర్శలు చేస్తే ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాననేసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ చెప్పడం జరుగుతుంది. బయట ఉండి విమర్శలు చేయడం కాదు, అసెంబ్లీలోకి అడుగుపెట్టి మీరు అడిగితే మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే మా సమయాన్ని కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా సమయాన్ని మేము కూడా తీసుకొని మీరు మాట్లాడవచ్చు. మేమైతే ఖచ్చితంగా దానిపైన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. సవాల్ విసురుతున్నాడు ప్రతిభ. రైట్ నాగేంద్ర.